హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మహీ వ్లాగ్స్. నేను శాంతి. ఇవాళ వీడియో అయితే లాస్ట్ వ్లాగ్ పిచ్చవరంది పెట్టాను కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, దాని కంటిన్యూషన్ ఇది. అది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పాండిచ్చేరికి వచ్చాము. వచ్చేటప్పటికి 1:30 అలా అయిందనమాట టైము. ఇంకా ఇక్కడ షణ్మగలో స్టే చేసాము ఆ రోజు. ఇక ఫుడ్కి కరెక్ట్గా ఎదురుగ్గా ఇది పెట్టినారనమాట, ఇండియన్ బొటిక్ అని చెప్పి. ఇక్కడ యాంటిక్ పీసెస్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ గాడ్ ఐడల్స్ అన్నీ. లోపల కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. నేను లోపలైతే వీడియో తీయలేదు. ఇంకా స్కార్ఫ్స్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి, కానీ వర్త్ ఉండొచ్చు, ఎందుకంటే అది క్వాలిటీ అలా ఉంది. మరి మొత్తానికి బాగానే ఉన్నాయి అన్నీ. ఇంకా రూమ్ తీసుకున్నాము, ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం పాండిచ్చేరి. ఇది హోటల్. అంత ఫాస్ట్గా ఫస్ట్ చూస్తాను. చూడండి గద్దలు మళ్ళీ ఫోన్ కింద పడి. బాగుంది. ఈ వీడియోగ్రఫీ అంతా బౌదీప్దే. ఇంకా మేము కొంతసేపట్ల రెస్ట్ తీసుకొని పైన స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్తున్నాం. సో స్విమ్మింగ్లో మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్. ఇక్కడ జిమ్ కూడా ఉంది. మరి ఎక్కువ వచ్చి స్టే చేసే వాళ్ళు అలా, అంటే డైలీ రొటీన్ మానకుండా ఉండడానికి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇక్కడ మేము ఒకటే వెళ్ళాం అనుకున్నాం, కానీ చాలామంది పిల్లకాయలు ఉన్నారు పైన. ఇంత బాగుంది కదా, క్లౌడ్స్ అన్నీ క్లియర్గా నీట్గా. కొంచెం సేపు తర్వాత మళ్ళీ వీడియోలో కనిపిస్తుంది చూడండి. అసలు ఆ మేఘాలన్నీ కమ్ముకొని, అమ్మో ఇంకా ఆ మేఘాలతో మనం ఇంకా ఇంతేనేమో అన్నట్టు అనిపించింది. భవదీప్ వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళి చాలా డేస్ అయ్యింది, అందుకని సంజన అయితే చేసేసింది. భవదీప్ కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ వచ్చిందనమాట, తర్వాత చేశాడు. చూసారా మేఘాలు ఎలా ఉన్నాయో, ఇందాకటికి ఇప్పటికీ అలా ఉందన్నమాట. చూడండి ఆ మేఘాలన్నీ ఎలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ జర్నీ చేస్తున్నట్టున్నాయి కదా. గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. అక్కడున్న దిండ్లన్నీ వెళ్ళిపోతుంటే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్తున్నారు అనమాట. ఇంకా పొద్దుగుకిన తర్వాత బీచ్కి అయితే వెళ్ళాము. వాన పడుతుంది ఈ టైంలో ఎందుకు అనుకున్నాం, కానీ బాగుంది ప్లెజెంట్గా. కానీ ఉరుములు, మెరుపులు, వాన, ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ అందరూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఈ పాప ఇవి అమ్ముతుంది, 100 రూపాయలు అంటది. చెప్పు, ఎలా ఎంజాయ్ చేసావు? మెరుపులు చూసారా ఎలా వస్తున్నాయో, అక్కడ మొత్తం ఇలానే అనమాట, చాలా మెరుపులు. ఇంకా ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది. ఇంకా భవదీప్ ఇవి తీసుకుంటున్నాడు లైటింగ్. సాయికి అది హెడ్కి పెట్టుకునేది హెయిర్ బ్యాండ్ తీసిచ్చాం కదా, అందుకని వీడు వాదనమాట, వీడికి తీసిమని. నెక్స్ట్ పక్కనే ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటాయి, అంటే కాకపోతే మనం బార్గెన్ చేయాలి. కాస్ట్ కొన్ని దగ్గరలో ఎక్కువే ఉంటాయి అన్నమాట. అందుకని ఇంకా అవసరమైన వాటి మాత్రమే, ఏది పడితే అది చూసిందల్లా కొనకుండా ఏది అవసరమో అది మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు కదా, ఆయన చేతిలో 2 చెక్కలు, నేను అవి 2, ఆ గంటలు 2 తీసుకున్నాను అనమాట. అంతే, ఇంకేం తీసుకోలేదు అక్కడ. ఇక్కడ చూసారా ఆన్లైన్లో ఈ మినియేచర్ కుకింగ్ సెట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, అంటే 750-800 వరకు అలా ఉందన్నమాట. అక్కడ 300, 350 అలా ఉన్నాయన్నమాట ప్రైస్. అంటే ఇవి స్టోన్స్తో ఉండేటివి 350 ఉన్నాయి, నార్మల్ మట్టితో ఉండేటివి అయితే 300 ఉన్నాయన్నమాట. ఇట్లా వీళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ అనిపించింది, అంటే ఇంత కాస్ట్ వేరియేషన్ ఉంది. 300 అంటే చూసారా, ఇది 300 మట్టిది. రాతితో వచ్చింది అయితే 350 రూపీస్ ఉంది. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇంకా అయితే వచ్చేసాం రూమ్ దగ్గరికి. మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాము అని చెప్పి ఉండిందనమాట, అందుకని వెళ్ళాము. అసలు సూర్యుడే రాలేదు ఆ రోజు,
మంగేసుకొని ఉంది. కాకపోతే ఒకందుకు అది బెటర్ అనిపించింది. ఎందుకంటే మేము ఆ రోజు ఇక్కడి నుంచి అంటే మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని వెళ్ళిపోయి ఆరవెల్లి టెంపుల్కి వెళ్దాము అనే ప్లాన్ ఉండింది. అలా క్లైమేట్ కూల్గా ఉండింది కాబట్టి మేము అక్కడికి వెళ్ళగలిగాము. లేకుంటే బాగా ఇబ్బంది అయి ఉండేది. కానీ సన్ రైజ్ మిస్ అయ్యాము అన్న ఒక బాధ ఉంది. అంటే ఇంత దూరం వెళ్ళి అది మిస్ అయ్యాం కదా అని. కాకపోతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రము. ఇక అక్కడ అయిపోయిన తర్వాత కొంతసేపు ఉండేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవి చూసారా, ఇక్కడ దారి పొడుగుతూ అంటే కొన్ని ఇళ్ళ ముందర కూడా ఇలా బర్డ్స్కి ఫుడ్ పెట్టడం అనేది అయితే చూశాను నేను. చాలా మంచి ఆలోచన అనిపించింది. ఇట్లా ప్రతి ఇంటి ముందు అలా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి దీనికి షణ్బగ హోటల్ ఎదురుగ్గా ఈ పెద్ద ఆవిడ ఈ కుండలన్నీ అమ్ముతున్నారనమాట. అవి తీసుకొని ఇంకా ఆరవల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ప్యాక్ చేసేసుకొని బ్యాగ్ అంతా ఒకేసారి వెకేట్ చేసేసాము. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.